తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగియడంతో పార్టీలని గెలుపోటములను లెక్కించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థ ఓటర్లపైనే బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓటుతోనే గట్టెక్కుతామని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నది. గెలుపు తమదేనంటూ నేతలు సైతం కేడర్కు భరోసా ఇస్తున్నారు. గతేడాది వచ్చిన పోల్ పర్సంటేజీ వస్తుందని ఆశిస్తున్నారు. పోలింగ్ సర్వేలపై గులాబీ నేత పరిశీలించి కేడర్కు సైతం సూచనలు చేస్తున్నట్లు సమాచారం. ఏ ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీలకు తటస్థంగా ఉండే ఓటర్లే కీలకం, వారే గట్టెక్కించేది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తటస్థ ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగినట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ వారిపైన ఆశలు పెట్టుకుంది. ఇతర పార్టీలో ఉన్న వారికి గ్రామాలకు తీసుకొచ్చి ఓటు వేయించడంతో పాటు గ్రామంలో ఉన్న తటస్థులను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక వారికి తాయిలాలు ఇచ్చి మరీ ఓటు వేయించినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో గట్టెక్కుతామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో పార్టీ వైపు మొగ్గు చూపకుండా ప్రమాణం కూడా చేయించుకుని ఓటు వేయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిపై వేసిన ప్రమాణిక సక్సెస్ అయిందని, దీంతో గట్టెక్కుతామనే విశ్వాసాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేడర్కు సైతం అదే భరోసా ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గులాబీ అధినేత కేసీఆర్ పక్కా వ్యూహాలు రచించారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సరళి చేపట్టారు. ప్రతి ఓటరు కీలకమని కేడర్కు సూచించడంతో గురువారం ఎన్నికల పోలింగ్ సరళిపై పరిశీలన చేశారు. గంటకు సర్వే రిపోర్టు తెప్పించుకుని ఏ జిల్లాలో తక్కువ పోలింగ్ నమోదైంది, అందుకు గల కారణాలు ఏమిటి అనేది అడిగి మరీ తెలుసుకున్నట్లు సమాచారం. కేడర్కు సైతం పోలింగ్ శాతం పెంచేలా పలు సూచనలు ఇచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని, విజయం తథ్యమని పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం. 2018లో బీఆర్ఎస్ పార్టీకి 46.8% ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి కూడా అలాగే వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తున్నది. పోలింగ్ శాతం 1-2% తగ్గినా ప్రభుత్వానికి డోకా లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది. బీఆర్ఎస్కు ఉన్న ఓటు బ్యాంకు మాత్రం మరో పార్టీకి బదిలీ కాలేదని, ప్రభుత్వ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈసారి కూడా బీఆర్ఎస్కు 40% పైగా ఓట్లు వస్తేనే ధీమాతో ఉన్నారు. ఈ అంచనాలు సక్సెస్ అవుతాయా, తారుమారవుతాయా అనేది చూడాలి. నేను ఒక్కని తీసుకుంటే అందరికీ